వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో భాగంగా ఏసీబీ విచారణకు తన వెంట లాయర్ను అనుమతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ విచారణ జరపాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న సమయంలో లైబ్రరీ రూమ్లో లాయర్ కూర్చునేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ ఓ గదిలో, లాయర్ మరో గదిలో ఉండాలని హైకోర్టు సూచించింది. ఆడియో వీడియో రికార్డింగ్కు మాత్రం హైకోర్టు అనుమతించలేదు. ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు రావచ్చని న్యాయమూర్తి సూచించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై ఈరోజు ఉదయం హైకోర్టు విచారణ జరిపి తిరిగి సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. ఉదయం జరిగినటువంటి విచారణ సందర్భంగా కోర్టు తిరిగి కేటీఆర్ న్యాయవాదిని క్వశ్చన్ చేస్తూ న్యాయవాదుల పేర్లను కోర్టుకు తెలియజేయాలని, దాంట్లో ఒక న్యాయవాదిని కేటీఆర్ వెంట పంపేందుకు అనుమతిస్తామంటూ కూడా ఈ కేసు తిరిగి సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడము, 4 గంటల విచారణ సందర్భంగా కూడా న్యాయవాదుల పేర్లు ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక న్యాయవాది పేరు రామచందర్ కేటీఆర్ తో కలిసి ఏసీబీ విచారణకు వెళ్ళవచ్చు అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ తో పాటు అడ్వకేట్ కూడా కలిసి విచారణ ఎదుర్కోవచ్చు. అడ్వకేట్ నేతృత్వంలోనే కేటీఆర్ ను విచారణ జరపాలంటూ కూడా కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ రూమ్ లో విచారణ కొనసాగించాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచందర్ ఏసీబీ ఆఫీస్ లోకి వెళ్ళొచ్చు. ఇన్వెస్టిగేషన్ రూమ్ పక్కన ఉన్నటువంటి లైబ్రరీలో కూర్చొని లైబ్రరీ విండో నుంచి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అనే దానిపై కూడా న్యాయవాది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు. విచారణలో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇన్వెస్టిగేషన్ రూమ్ నుంచి అడ్వకేట్ కి కేటీఆర్ కనిపించకపోయినా మళ్లీ రేపు కోర్టుకు రమ్మని కేటీఆర్ తరపు న్యాయవాది కూడా ఈ సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కేటీఆర్ తనతో ఒక న్యాయవాది వస్తేనే నేను ఏసీబీ విచారణకు వెళ్తాను అనే ఒక స్టేట్మెంట్ కి కట్టుబడి ఉండి తను అనుకున్న విధంగానే సాధించి ఈ రోజు కోర్టులో తన వైపు ఉన్నటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో కోర్టు ఇమ్మీడియట్ గా తన ఇచ్చినటువంటి 3 పేర్లలో ఒక పేరుని న్యాయస్థానం ఇమ్మీడియట్ గా రామచందర్ అనే న్యాయవాది కేటీఆర్ తో వెళ్లి ఏసీబీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ని ప్రత్యక్షంగా చూడొచ్చు. తను కేటీఆర్ తో పాటు పక్కన కూర్చొని ఇన్వెస్టిగేషన్ విచారణ వినకుండా చూడకుండా పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ రూమ్ లో నుంచి విచారణ విధానం ఎలా సాగుతా ఉంది, ఏదైనా బల ప్రయోగం చేస్తా ఉన్నారా, 3rd డిగ్రీ లాంటివి చేస్తా ఉన్నారా, అతన్ని ఏదైనా బెదిరిస్తా ఉన్నారా, బలవంతంగా అతనితో సంతకాలు సేకరిస్తా ఉన్నారంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వీక్షించొచ్చు ఆ న్యాయవాది అంటూ కూడా కేటీఆర్ అన్న విధంగానే ఈ వెసులుబాట్లన్నీ కూడా కల్పిస్తూ కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఏదైతే ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా ఈ నెల 9వ తేదీన ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యేటప్పుడు న్యాయవాదితో కలిసి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యి దాని ప్రకారంగానే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ తీరంతా కూడా అడ్వకేట్ పరిశీలించవచ్చు, పరీక్షించవచ్చు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే మళ్లీ తిరిగి కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి అనుకున్న విధంగానే కేటీఆర్ కి ఈ ఊరట దొరకడము, తన న్యాయవాదితో సహా రేపు ఏసీబీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు న్యాయవాదిని లోపలికి తీసుకెళ్లి న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపి గతంలో కూడా కొన్ని కేసులలో ఈ ఆరోపణలు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు అంగీకరించకపోయినా, వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్టు అంగీకరించినట్టు కూడా వారి సంతకాలు తీసుకొని ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో గానీ ఈ తర్వాత కన్ఫెషన్ రిపోర్ట్ లో గానీ ఈ అంశాలు పొందుపరుస్తా ఉన్నారంటూ కూడా కొన్ని ఈ ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి అదేది కూడా అలా జరగకుండా కేటీఆర్ చాలా తెలివిగా తనకు న్యాయవాది తప్పనిసరిగా కావాల్సిందే. ఆ రకంగా విచారణ అధికారులు చెప్పినటువంటి అంశాలు కాకుండా వారంతల వాళ్ళు కొన్ని అంశాలను తీసుకొచ్చి దాన్ని ఒప్పుకున్నట్టు కూడా సంతకం పెడితే దాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఒక న్యాయవాది ఉండాలి. కాబట్టి ఆ విట్నెస్
న్యాయవాది రూపంలో ఉంటాడనే ఒక ఉద్దేశంతో కేటీఆర్ కోర్టుని ఆశ్రయించి న్యాయవాది కంపల్సరిగా కావాల్సి ఉంటుంది, న్యాయవాది ఉంటేనే నేను విచారణ సహకరిస్తాను అంటూ కూడా తన కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు ద్వారా తన న్యాయవాది అంగీకరించే విధంగా కోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసి కేటీఆర్ తో పాటు న్యాయవాదిని తీసుకెళ్లి ఈ విచారణ జరపొచ్చు అంటూ మాత్రం ఏసీబీకి ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రవితేజ.